తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ బారాషాహిద్ దర్గాలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఫీజు రొట్టెను పట్టుకున్నారు. నగరంలోని బారాషాహిద్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువులో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఫీజు రొట్టెను పట్టుకున్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్లు మంజూరు చేయాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్లు, ఫీజులు విడుదల చేయాలని అన్నారు. ఫీజులు విడుదల కాకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అదేవిధంగా ఈరోజు ఈ స్కాలర్‌షిప్లు కానీ ఫీజులు రాకపోతే విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దాదాపు 2013-14 చెందిన ఇంతవరకు రాలేదు. 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్కాలర్‌షిప్లు, ఫీజులు రాకుండా విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వెంటనే వాళ్ళ స్కాలర్‌షిప్లు విడుదల చేయాలని చెప్పి ఎన్ఎస్యూ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు మెహతాజ్, స్వాతి, జ్యోతి, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ప్రజా కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీన నెల్లూరులో ధర్నాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య అన్నారు. నెల్లూరులోని సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజా కార్మిక వ్యతిరేక చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇందుకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీన నెల్లూరులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదే రోజు సాయంత్రం టౌన్ హాల్లో సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. నియంత్రించడంలో ఏ విధమైన చర్యలు అంటే 100కి 100 మంది జనానికి ఉపయోగపడేటటువంటి ధరలను నియంత్రించడంలో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. కాబట్టి ఈ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉండేటటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు, ప్రధానంగా ఉత్పత్తిలో కీలక భూమిక వహించే సంఘాలు ముందుండి ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటున్నాము. అందులో భాగంగా ఈ నెల 11న నెల్లూరులోను, డిసెంబర్ 5న చెలో విజయవాడలోను కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 11వ తేదీ నెల్లూరులో, వచ్చే నెల 5వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్. ఈ యొక్క కార్మిక చట్టాల సవరణకు సంబంధించి కేంద్రంలో ఉండేటటువంటి కార్మిక సంఘాలన్నీ బిఎంఎస్, ఐఎన్టీయూస్తో సహా అందరూ కూడా ముక్త కంఠంతో ఢిల్లీ పురవీధుల్లో ఒకసారి ప్రదర్శన చేశారు. మళ్ళా రేపు డిసెంబర్ 5వ తేదీన అన్ని రాష్ట్ర రాజధానులతో పాటు ఢిల్లీలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి నిరసన ప్రదర్శన జరగబోతా ఉంది. నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో లియో డెంటల్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సిబ్బంది కస్టమర్లకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లియో డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ లహరీలు షాపింగ్ మాల్ సిబ్బంది కొనుగోలుదారులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా, వాసు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కమిటీలను నియమించి కార్యకర్తలను దోచుకు తినమని ప్రోత్సహిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదలకూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండల స్థాయిలో పింఛన్లు, బ్యాంక్ రుణాలు, ఇతర ప్రభుత్వపరమైన పథకాలు కావాలంటే టీడీపీ కార్యకర్తలతో నియమించిన కమిటీల వద్దకెళ్లాల్సి ఉందని అన్నారు. మండల స్థాయి అధికారులు సైతం కమిటీ సభ్యుల కనుసన్నల్లో ఉండాలంటూ మౌలిక ఆదేశాలిచ్చారని ఆరోపించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు నామమాత్రంగా మిగిలిపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ నిర్మలమ్మ, నాయకులు రమణారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వయసులో మానసిక ఆందోళనకు గురై మీ పెన్షన్ పుణ్యమా అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితికి వస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన నిలువు దోపిడీని గుర్తు చేస్తుంది. పేదవాడిని, మధ్యతరగతి వాడిని అనేటువంటి వాడిని లేకుండా మొత్తం అందరినీ నిరుపేదల కింద మార్చడానికి ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
తెలుగుదేశం పార్టీ పరిపాలన కొనసాగితే ఇద్దరే ఉంటారు ఈ సమాజంలో, ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ఈ మధ్యతరగతి కానీ పేద తరగతి కానీ పూర్తిగా కనుమరుగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అన్ని విషయాల మీద కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా ఒత్తిడి తెస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం చంద్రబాబుకే సాధ్యమన్నారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నెల్లూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందన్నారు ఆయన. రాష్ట్ర విభజన న్యాయబద్ధంగా జరగలేదని చెప్పిన సోమిరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం బాబుతోనే సాధ్యమని తెలిపారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చారని, ఆ పేరును కేసీఆర్ నాశనం చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపించారు సోమిరెడ్డి. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కోసం, మామూలు కార్మికులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీస్లో ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పేసి బాబు గారు ప్రకటించిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా. మీ అందరి భవిష్యత్తు గురించి మళ్ళీ మనం బడి పిలుస్తుందని చెప్పేసి మనం కార్యక్రమం పెట్టాం. నిరక్షరాస్యత ఉండకూడదు, కేరళ కంటే మనం ముందు ఉండాలని చెప్పేసి అదొక మనం అనుకున్న 4-5 మిషన్స్లో బడి పిలుస్తుంది కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఉంటా. ఈరోజు మనం అధికారంకి వచ్చి 5 నెలలకి నేను జగన్మోహన్ రెడ్డి నేను ధర్నాలు చేస్తాను, చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయటం లేదని చెప్పాడు. నేను అడిగా, దేనికయ్యా ధర్నా చేసేది? అంతకుముందు ఉదయం 6 నుంచి రాత్రి 6 దాకా గ్రామాల్లో కరెంటు ఉండేదిలే, మీ అందరికీ తెలుసు. విద్యార్థుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర అన్నారు. 10 ఏళ్లలో విద్యా సమస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు రవిచంద్ర. ప్రతిపక్షంలో మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి? దాన్ని ఈనాడు మన మీద బాధ్యత ఉంది. ఆనాడు ప్రభుత్వాన్ని మనం విమర్శించడం, ఉద్యమాలు చేయడం ఏ విధంగా చేశామో, ఈరోజు మన ప్రభుత్వం ఉన్నా కూడా విద్యార్థుల సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన మంత్రుల వద్దకు కానీ, ముఖ్యమంత్రి దగ్గరికి, పార్టీ ఆఫీస్ ద్వారా లోకేష్ బాబు దగ్గరికి మన సమస్యల పరిష్కారం కోసం కూడా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అనంతరం కార్యకర్తలు, విద్యార్థులు సభ్యత్వ నమోదులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయ గౌడ్, బ్రహ్మం చౌదరి, టీడీపీ నేతలు జెడ్ శివప్రసాద్, కిలారి వెంకటస్వామి నాయుడు, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వెడల్పు చేయాలన్న కార్పొరేషన్ ప్రయత్నాలకు గండిపడింది. మాస్టర్ ప్లాన్ అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. బాధితులకు ముందుగా నోటీసులు ఇవ్వాలని కార్పొరేషన్కు సూచించింది. నెల్లూరు నగరంలో రోడ్ల వెడల్పు చేసే కార్యక్రమానికి హైకోర్టు బ్రేక్ వేసింది. 2012 సంవత్సరంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరంలో అయ్యప్పగుడి నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు చేయనున్న ప్రతిపాదన కార్పొరేషన్ కార్యరూపంలోకి తెచ్చింది. ఇందుకోసం అయ్యప్పగుడి నుంచి కొండాపాలెం గేట్ వరకు రోడ్డు వెడల్పు 150 అడుగులు, కొండాపాలెం గేట్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు 100 అడుగులుగా నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న భవనాల తొలగింపుకు మార్కింగ్ కూడా ఇచ్చారు. ఈ దశలో నగరంలోని దాదాపు 50 మంది వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా రోడ్ల వెడల్పు పేరుతో పట్టా భూములోని తమ భవనాలు కూల్చివేయడం అన్యాయమని, ఇది తమ ప్రాథమిక హక్కులకు భంగకరమని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం మాస్టర్ ప్లాన్ అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ అమలులో నష్టపోతున్న వారికి ముందుగా నోటీసులు ఇచ్చి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని, నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి సమాధానం కోరకుండా ఈ విధంగా చేయడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మరో 30 మంది వ్యాపారులు కూడా మాస్టర్ ప్లాన్ నిలిపివేయాలంటూ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యల తదనంతరమే మాస్టర్ ప్లాన్ అమలు ఉంటుందని భావిస్తున్నారు. పరమశివుడి ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణ మార్మోగింది. మైపాడు సముద్ర తీరంలో పరమేశ్వరుడికి ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు దివ్య దీపాలు వెలిగించి పౌర్ణమి కాంతులను ప్రసరింపజేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు సముద్ర తీరం జనసంద్రంగా మారింది.
వేలాది మంది భక్తులతో శివనామ స్మరణతో మార్మోగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివునికి పూజలు, అభిషేకాలు చేశారు. సముద్ర తీరాన మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కలెక్టర్ ఎన్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్పర్సన్ దీపా వెంకట్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, పాసం సునీల్ కుమార్, కిలివేటి సంజీవయ్యలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.